సింహాసనం ఎక్కినప్పుడే పాటలు రాయడం కాదు. దావీదు ఎక్కువ పాటలు ప్రమాదాలలోనే రాశాడు. దేవుని బిడ్డలారా, మనం అది నేర్చుకోవాలా. ప్రమాదాల మధ్యలో, ప్రాణాపాయ స్థితిలో కూడా దేవుణ్ణి నమ్మగలిగిన వారు, స్తుతించగలిగిన వారు, ఆరాధించగలిగిన వారే నిజమైన క్రైస్తవులు, భక్తులు, దేవభక్తి సాధకులు. ఇది సాధన చెయ్యాలి. సింహాసనం మీద కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ ఎవడైనా పాడతాడు. ఎనీ ఫూల్ విల్ డూ దాట్. ఎనీ స్టూపిడ్ విల్ డూ దాట్. నిన్నే కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ చేస్తే హల్లెలూయా స్తుతి మహిమ అని నువ్వు పాడలేవా? దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేశాడని స్తుతించకుండా ఉంటామా మనం? అదేమన్నా కష్టమా? కానీ నేను పట్టుకుపోయి జైల్లో పడేస్తే అప్పుడు హల్లెలూయా అనగలవా? అప్పుడు గోడుమని ఏడుస్తున్నాం. ఏంటి నాకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకని. కానీ దావీదు ఏడవడు. చెరసాలలో వేసినప్పుడు ఆయన దేవుని ఆరాధించే భక్తుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. భక్తులంటే వాళ్ళండి. భక్తులంటే వాళ్ళు